నందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు పేరిట స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. రూపాంతర ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నేటికి 23వ రోజుకు ప్రభు నడిపించి ఉన్నారు. మీ ప్రార్థనా అవసరాలు, అక్కరలు తప్పకుండా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయగోరుతాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట మనం చదువుకుందామండి. ఒకసారి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను, వినండి. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా జరిగించెను. ప్రియులారా, వింటున్నారా? ఎస్తేరు మొర్దెకైకి చెప్పి పంపిస్తుంది, కోటలో ఉన్నటువంటి యూదులనందరినీ ఉపవాసం ఉండమని చాటించు. న్యాయ వ్యతిరేకముగా ఉన్నప్పటికీ, రాజు ఆజ్ఞ లేకుండా, రాజు యొక్క పిలుపు లేకుండా, రాణి కూడా రాజుగారి యొక్క ఆయన నివసించు మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశము లేదు. అయినను న్యాయానికి వ్యతిరేకంగా మనము పోరాడాల్సి వచ్చింది. నేను నశించవచ్చు, అయితే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని ఎస్తేరు జ్ఞాపకం చేసుకొని 3 దినములు అన్నపానములు మాని ఉపవాసముండి తాను, తన చెలికత్తెలు, యూదులు, మొర్దెకై అందరూ కలిసి దేవుని సన్నిధిని ప్రణమిల్లారు. క్రీస్తునందు ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఎక్కడా మనకు వినిపించదు. కానీ దేవుని యొక్క హస్తము బలంగా పనిచేసినట్లుగా మనం చూడగలం. ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అనడంలో సందేహము లేదు. ఒకసారి మీరు నెహెమీయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయములో మనం చూస్తే చూడండి. అటు తర్వాత అర్ధహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు అన్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాజు దగ్గరికి వెళ్ళిన నెహెమీయా ముఖమంతా విచారముగా ఉంది. రాజుతో ఒక మాట చెప్పటానికి, రాజుకు ఆ మాటను తెలియజేయడానికి నెహెమీయా కొన్ని దినములు ఉపవాసం ఉండి, కొన్ని రోజులు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి రాజు దగ్గర నిలబడ్డాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏమిటి, నీకు వ్యాధి లేదు కదా అన్నప్పుడు రాజుతో నెహెమీయా అంటున్నాడు, మా పితరులుండు పట్టణము యొక్క ప్రాకారాలు కూలబడ్డాయి. వాటిని మరలా తిరిగి నిర్మించుకోవడానికి నాకు ఒక అవకాశం కావాలి అని అడిగినప్పుడు నిజంగా రాజు హృదయపూర్వకంగా, ప్రియులారా, రాజు పరివారముతో అలాగనే కలపతో నెహెమీయాను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు చేయని కార్యము లేదు. క్రీస్తునందు ప్రియులారా, నీవు ప్రార్థనతో ఏ పనైనా ప్రారంభించు, ప్రార్థనతో పని ముగించు. ప్రభువు నీ పని బాటలలో తోడై ఉంటాడు. వట్టి కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్.